హాయ్ అండి. 2 కప్పుల శనగపప్పుని అరగంట సేపు నానబెట్టి 4 కప్పులు నీళ్లు పోసి 3 పూతలు ప్రెషర్ కుక్ చేయాలి. పప్పు మరి మెత్తగా అయిపోకుండా ఇలా బద్దలు బద్దలుగా ఉండాలి. పప్పు పూర్తిగా చల్లారడానికి ఇలా చల్లటి నీళ్లు పైనుంచి పోసుకోవాలి. నీళ్ళన్నీ వడగట్టేసుకోవాలి. ఇప్పుడు 2 చెంచాల నూనె వేడి చేసి అందులో 2 చెంచాల శనగపప్పు, 2 చెంచాల మినపప్పు, 2 చెంచాల ఆవాలు, 2 చెంచాల జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, ఒక 5, 6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టిన శనగపప్పుని ఈ పోపులో వేసి బాగా కలపాలి. పోపు అంతా బాగా కలిసాక ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. మన అపార్ట్మెంట్లో వినాయకుడిని అవి పెట్టినప్పుడు ఎక్కువ మందికి ప్రసాదాలు ఇవ్వాలంటే ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా 2 నిమిషాలు వేయించుకున్నాక పప్పులో తడంతా ఆరిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక చిప్ప కొబ్బరికాయ సన్నగా తురిమేసి ఇందులో వేసి కలపాలి. కొబ్బరి వేసి మొత్తం అంతా బాగా కలిసాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొబ్బరి వేసాక ఎక్కువసేపు వేగనివ్వద్దండి. దీనిలో మనం పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ప్రసాదం రెడీ అయిపోయిందండి. చాలా రుచిగా ఉంటుంది. పిల్లలందరికీ కూడా చాలా నచ్చుతుంది. ఈ శనగపప్పు కూర అన్నంతో తింటే కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.